ముందు నుంచి చీమను పోనివ్వరు కానీ వెనక నుంచి ఏనుగులు పోతుంటాయి అని ఒక మాట ఉంటుంది తెలుసా మీకు? అంటే చిన్న చిన్న విషయాలకేమో ఓవర్ గా రియాక్ట్ అయిపోతుంటారు, అసలు పెద్ద విషయాలను మాత్రం పట్టించుకునే పరిస్థితి సోయి ఉండదు అని దాని అర్థం. టీడీపీ రాజకీయ వ్యూహం చూస్తుంటే చాలా సార్లు ఇలాగే అనిపిస్తా ఉంది. వెరీ లేటెస్ట్ గా బాగా రీసెంట్ గా అయితే 3 ఎగ్జాంపుల్స్ కొట్టొచ్చినట్టు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. అవి కూడా ఆషామాషి ఎగ్జాంపుల్స్ కాదు, ఆలోచనకి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అందులో అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అన్నిటికీ మించి కాస్ట్ ఈక్వేషన్స్ కుల సమీకరణాలకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఈ 3 చూస్తే గనక టీడీపీ క్యాలిక్యులేషన్ మళ్ళీ తప్పుతా ఉందా అని అనిపించకమాందు. ఇది టీడీపీ వాళ్ళైతే గనక ఖచ్చితంగా చూసి తీరాల్సిన వీడియో. ప్రాక్టికాలిటీ తెలిసి రాజకీయం అర్థమయ్యే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. అంతేగాని ఏదో రోజుకి ఇన్ని కామెంట్లు చేయాలి అని లెక్క కోసం పనిచేసే పిల్లకాయలు అయితే మాత్రం పక్కెళ్ళి ఆడుకోండి. ఎందుకంటే ఇది పూర్తిగా సీరియస్ సబ్జెక్టు. అన్నిటికీ మించి టీడీపీ టెండెన్సీ ఎలా తయారైంది, ఇప్పుడు గనక క్యూర్ చేసుకోకపోతే, మార్చుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. 3 అంశాలు అన్నా కదా, ఆ 3 అంశాలంటూ 3 ఫ్రేమ్లు పెట్టి చూపిస్తా. ఫస్ట్ 1 అశోక్ గజపతి రాజు, 2 రఘురామకృష్ణరాజు, 3 బోండా ఉమ. చూడండి, 3 డిఫరెంట్ ఈక్వేషన్స్, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ కదా. అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అశోక్ గజపతి రాజు చెప్పిన విషయం ఆలోచన గల వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి, టీడీపీని నిజంగా హార్డ్ కోర్ గా అభిమానించే వాళ్ళకి ఎలా అర్థమైందో చెప్తాను నేను. అశోక్ గజపతి రాజు ఏమంటున్నారు, ఆయన స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం లీజుకి ఇచ్చేశారట అప్పట్లో అధికారులు. ఆ విషయం మీద ఆయన కంప్లైంట్ చేస్తా ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు, వైసీపీ హయాంలో అమ్మో ఇలా జరిగిపోయినాయా అని బొగ్గలు నొక్కునే పనిలో బిజీగా ఉన్నారు. అది కాదు విషయం. అక్కడ కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా? అశోక్ గజపతి మెన్షన్ చేశారు చూడండి, ఆయన సంవత్సరం కిందట కలెక్టర్ కంప్లైంట్ చేశారట, కొన్ని నెలల కిందట రిమైండ్ కూడా చేశారట. నో రెస్పాన్స్. అశోక్ గజపతి రాజు అంటే టీడీపీ భాషలో చెప్పాలంటే ఆ పార్టీలో అగ్రనాయకుడు కదా, నేరుగా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడగలిగిన, వెళ్లి కలవగలిగిన నాయకుడు కదా, కేంద్ర మంత్రి, మాజీ. ఆయన ప్రస్తుతం అయితే గవర్నర్, చిన్నదో పెద్దదో రాష్ట్రం ఏదైనా కానీ గవర్నర్ కదా, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కదా. ఆయన కూతురు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు. అంటే టీడీపీలో ఇంత పలుకుబడి, వెయిటేజీ, స్టేచర్ ఉన్న అశోక్ గజపతి రాజు చెబితే కూడా పని అవ్వని పరిస్థితి ఉందా? అంటే ఏం క్లచెస్ అడ్డం పడతా ఉన్నాయి? మనం తెల్లారు లేస్తేనేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, ఆకాశంలో మేఘాలను కూడా నేలకి దింపుతున్నామని చెప్తూ ఉంటాము. తీరా చూడపోతే మన దిగ్గజ నాయకుడు, సరే గవర్నర్ కాబట్టి నాయకుడు అనొచ్చలేదు అనే తర్వాత మన దిగ్గజం చెప్తేనే పని అవ్వలేదు అంటే ఎలా ఉన్నట్టు పరిస్థితి? అశోక్ గజపతికే పని అవ్వలేదు అంటే ఓ మోస్తరు టీడీపీ నాయకుడికి అవుతుందా? కార్యకర్త పరిస్థితి ఏంటి? అట్టడుగు నుండే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది కదా. అంటే ప్రభుత్వంలో ఎలాంటి ధోరణి ఉంది, ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అశోక్ గజపతి రాజు తనకి తెలియకుండానే బయట పెట్టారు. ఈనాడేమో వైసీపీ మీద గురి పెడుతున్నాం అన్నట్టుగా ఇలాగ రాసి పడేసింది. కానీ అసలు పాయింట్ ఇది కదా, ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళకి, టీడీపీ విషయంలో ఎంపథెటిక్ గా ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఇదిగో ఇదే రియాలిటీ, గజపతి గారు అదే చెప్పాడు అని మాట్లాడుకుంటున్నారు లేదా? అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ల్యాప్సెస్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది అశోక్ గజపతి బయట పెట్టారు. ఇక రెండోది రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్. కానీ రాజకీయ పరమైన విషయాల్లోనూ, సోషల్ ఈక్వేషన్స్ విషయంలోనూ ఆయన కామెంట్లు గానీ, ఆయన వేస్తున్న అడుగులు గానీ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తున్నాయి అనేది అందరికంటే టీడీపీ వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఆ అదుపు లేని కుదుపులు ఏ స్థాయిలో ఉంటాయో అనే ఆందోళన వాళ్ళకి గట్టిగా ఉంది. కానీ బయట పెట్టలేరు, బయటపడలేరు. ఎందుకంటే బయటపడితే కాన్ఫ్లిక్ట్ అంటూ రైజ్ అయితే, పెరిగితే రఘురాజుతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది టీడీపీ నాయకత్వానికి తెలుసు కదా. రఘురాజు కూడా టీడీపీ నాయకత్వం ఎంత ఒదిగి ఉంటున్నా గానీ ఆయన కాంప్రమైజ్ అవట్లా. నిన్న మొన్న చూసాం కదా, పివి సునీల్ కుమార్ ని సస్పెన్షన్ లోనే రిటైర్ అయ్యేలాగే చేశారు కదా. శ్రీలక్ష్మి లాంటి అధికారి విషయంలో మాత్రం కొంత పదోన్నతి ఇచ్చి రిలీఫ్ ఇచ్చారు. సునీల్ విషయంలో మాత్రం అలా ఇవ్వాల. ఎందుకని ఇస్తే రఘురాజు వైపు నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయో అనే ఆందోళన కదా కారణం. పైకి ఎన్ని రీజన్స్ చెప్పినా ఇది మాత్రం కాదనలేని వాస్తవం కదా. మరి ఇలాగా సర్దుకుపోయే ధోరణిలో టీడీపీ నాయకత్వం ఉన్నా గానీ రఘురాజు ఈ మధ్యన చేసిన కామెంట్ కి అసలు అర్థం ఏంటి? అసలు ఏంటి ఆ కామెంట్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. పవన్ హోం మంత్రి అయ్యేవరకు ఆయన కంప్లైంట్ చేయట అంటే ఏంటి? 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూస్తే ఇప్పుడు కంప్లైంట్ చేసినా గానీ రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితుల మీద ఆయన సంతృప్తిగా లేరు అని అనుకోవాలా? రెండోది, పవన్ హోం మంత్రి అయితే కంప్లైంట్ చేస్తా అనడంలో ఆంతర్యం ఏంటి? అంటే పవన్ హోం మంత్రి అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నారా? హోం లాంటి కీలకమైన శాఖని, అఫ్ కోర్స్ అడ్మినిస్ట్రేటివ్ అధికారాలే ఉండుండొచ్చు ఆ శాఖలో, కానీ అలాంటి శాఖని పవన్ కళ్యాణ్కి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడతారా? పైపెచ్చు పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఏమన్నారు, నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం.
ఇలాగా తాను హోంమంత్రిగా లేదు, అందుకని వైసీపీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం అని అంటూ ఉన్నారు కదా. అంటే ఆయనకు కూడా హోంశాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది. పైగా ఇదేం మొదటిసారి కాదు, 3-4 సార్లు ఇలాంటి కామెంట్లు హోంశాఖకి సంబంధించి చేసున్నారు ఆయన. మరి ఇలాంటి పరిస్థితుల్లో రఘురాజు పవన్ హోంమంత్రి అయితే అనడంలో ఆంతర్యం ఏంటి? ఆల్ ఈజ్ నాట్ వెల్ నౌ అని చెప్తున్నట్ట. టీడీపీలో నాయకుల పరిస్థితి ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ పరంగా గానీ, రాజకీయంగా గానీ, అజమాయిషీ విషయంలో గానీ అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ తిరుగులేంది. రెండోది, ఇక మూడోది సోషల్ ఈక్వేషన్ పరంగా, సీనియారిటీ పరంగా, పదవుల పరంగా టీడీపీలో ప్రస్తుతం కొత్త ఏ స్థాయిలో నడుస్తోంది అనే విషయాన్ని బోండా ఉమ్మ బ్రహ్మాండంగా మరోసారి బయట పెట్టారు కదా. ఎందుకనో మాట్లాడదాం. ముందు బోండా ఏమన్నారో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పొచ్చు. ఆయన పేర్లతో సహా చెప్పేశారు చాలా లౌక్యంగా. కృష్ణా జిల్లాలో ఒక టెండెన్సీ ఉంటుంది, ఏం అనలేదు అని చెప్తూనే గడుసుగా అన్ని అనేస్తుంటారు. అలాగే చెప్పారు బోండా. చూడండి, పార్టీ నిర్ణయం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నాడు, మనం ఓకే చేసాం. ఇలాగా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఉండే పార్టీ నిర్ణయం అంటున్నారు. పైగా పార్టీ నిర్ణయం అయినప్పుడు, పార్టీ నిర్ణయం మీద అంత మర్యాద మనన ఉన్నప్పుడు ఆయన బయట ఎందుకు పెట్టారు? ఎందుకంటే అసహనం, అసంతృప్తి, ఆక్రోశం ఆ స్థాయిలో ఉన్నాయి కదా. ఎందుకని ఆక్రోశం? 2 ఎగ్జాంపుల్స్ అనుకోండి, రీజన్స్ అనుకోండి, చెప్తా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ లో బెర్త్ కోసం బోండా ఉమ ఎక్స్పెక్ట్ చేశారు కదా. నంద్యాల బై ఎలక్షన్ జరిగిన తర్వాత ఏమో రీషఫల్ జరిగినప్పుడు బోండా ఉమ భీష్మించి కూర్చుంటే అలిగితే ఆయన్ని ఒప్పించడానికి, మెప్పించడానికి టీడీపీ తల ప్రాణం తోకొచ్చింది. చాలా మంది గుర్తుందో లేదో, నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఇన్ఛార్జ్ గా ఉన్నా, అందుకని నాకు చాలా దగ్గరగా కోజీగా తెలుసు వాస్తవం. 2018లోనే ఎప్పుడో జరిగి ఉంటుంది ఇది కదా. అంటే ఎన్నికలకి ఏడాదిన్నర ముందు ఈసారి వచ్చినప్పుడు మీకు అనే హామీ లాంటిదేదో ఇచ్చి ఆఖరి నిమిషంలో ఆయన బుజ్జగించారు. అధికారంలోకి వచ్చారు మళ్ళీ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత. ఎగైన్ 2024లో కూడా బోండా ఉమాకి నిరాశే కదా. ఏంటి కారణం? ఈసారి ఏకంగా జనసేన తమతో ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే కాపు ఓట్లన్నీ తమతో ఉన్నట్టే, కాపు స్టాంప్ అనేది తమతో ఉన్నట్టే అని చంద్రబాబు గ్రాంటెడ్ కి తీసుకోవటం టీడీపీలో ఉన్న కాపు నాయకులకి స్వయంగా తెలుసు. కావాలంటే ఎక్కువ ప్రెస్ కూడా చేయకర్లే, కదిపి చూడండి బయటపడుతుంది. రామనాయుడు లాంటి నాయకులు చంద్రబాబు మీద విధేయత చాటుకుంటూ వర్షంలో కూడా గొడగేసుకుని సైకిల్ తొక్కుతూ ఉండొచ్చు గాక, కానీ అసలు రియాలిటీ ఏంటి, సొంత పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎలాంటి సఫికేషన్ తో ఉన్నారు అనేది గుంటూరు జిల్లాలో కొంతమంది సీనియర్స్ ఉంటారు, తట్టిందా మీకు? కృష్ణా జిల్లాలో ఉన్నారు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, గోదావరి జిల్లాలో అయితే గట్టిగా ఎక్కడ చేపెట్టినా తగిలేంత మంది ఉన్నారు. అందుకోసమే ఆ అసంతృప్తి అంతటికి తాను ప్రతినిధిని అన్నట్టుగా తనలో ఉన్న ఆ ఆక్రోశాన్ని బోండా ఉమ ఇలా బయట పెట్టారు కదా. ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు? త్వరలో మళ్ళీ కేబినెట్ రీషఫల్ ఉంటుంది కదా, మార్పులు చేర్పులు ఉంటాయి కదా. అందుకోసమే చాలా టాక్టికల్ గా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గానో, ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ గానో, లేదా పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ని గుర్తు చేస్తున్నాం. కొందరు పేర్లు ఆల్రెడీ ప్రస్తావించేశారు, వాళ్ళకి ఇచ్చారు కానీ అందరికీ ఎందుకు ఇస్తారు? అయినా మనం గౌరవించాలంటున్నారు. అంటే దెప్పి పడిపోయి ఎత్తి పడిపోయేదో అంటారు కదా, అలాగా. అంటే ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ కేబినెట్ రీషఫల్ కొన్ని నెలల్లో ఎప్పుడో జరుగుతుంది కదా, అలా జరిగినప్పుడు ఈ అసంతృప్తులు మరింత బయటపడతాయి కదా. అంటే చూడండి, ఇందాక 3 ఫ్రేమ్లు అనుకున్నాం కదా. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్, రెండోది ఇంటర్నల్ ఈక్వేషన్స్ అండ్ అసంతృప్తులు, మూడోది సోషల్ కాంబినేషన్. అన్నిటికీ మించి వాయిస్ ఉండి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళకి ప్రియారిటీ దక్కని పరిస్థితి. ఈ 3 ఈక్వేషన్స్ టీడీపీకి మేజర్ ఛాలెంజ్ అయి కూర్చుంటున్నాయి. మరి ఈ విషయాలన్నీ టీడీపీ నాయకత్వానికి తెలీదా? తెలుసు. మరి తెలిస్తే 3 పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు సమన్వయ కమిటీ లాంటిది ఏదో ఏర్పాటు చేయడమో, లేదంటే ట్రబుల్ షూటింగ్ మెకానిజం లాంటిది పెట్టడమో, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేందుకు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడమో ఎందుకు చేయాల? కొత్తగా ఏమి రాలా, హనీమూన్ కుదుపులేమి లేవు కదా, ఇప్పుడు 2 ఏళ్లు దాటింది కదా. మరి అయినా కానీ ఎందుకు దృష్టి పెట్టట్లా? హియర్ లైస్ ద పాయింట్. ఎందుకని అంటే మీడియా బలం ఉంది, అధికారం చేతిలో ఉంది, అందుకని ఎదుటోళ్లను లేవకుండా నొక్కి పెడితే రాజకీయంగా పెత్తనం చెలాయించేయచ్చు, మన హవా కంటిన్యూ అయిపోతుంది అనే ఆలోచన కావచ్చు. చాలా విచిత్రం కదా. 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఉన్న పార్టీ ఇలా ఆలోచించటం. ఎప్పుడైనా సరే ప్రత్యర్థి బలగం ఎంత కోలుకున్నారు, జనం అటువైపున ఏ స్థాయిలో చూస్తున్నారు అనే దానికంటే కూడా యుద్ధంలో ఎప్పుడు మనం ఎంత సర్వసన్నద్ధంగా ఉన్నాము, మన ఆయుధాల పదునెంత, మన సైనికులకి ఏమాత్రం ప్రాక్టీస్ ఉంది అనేది కదా కీలకము. మన సైన్యం, మన నాయకులే ఇంత ఆక్రోశంతో ఉంటే వాళ్ళని కనీసం ఇంటరాక్ట్ అయ్యి చల్లబరిచే, బుజ్జగించే పరిస్థితి లేకపోతే మరి ముందు పరిణామాలు ఎలా ఉండొచ్చు? సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడతా ఉంటారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, మాకు ప్రయారిటీ లేదు అని. ఇంకా అలాంటివి కూడా లెక్క తీస్తే 100 కాదు 1000 లక్షల్లో ఉంటాయి అసంతృప్తులు. అంత దూరం కూడా పోవట్లా. ఫస్ట్ లేయర్ లో ఉన్న నాయకుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మహానాడులో గానీ మరి ఎక్కడైనా గానీ అసలు కార్యకర్తే అధినేత అనేది
లాంటి క్యాచీ స్లోగన్స్, క్రిస్ప్ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు ఆ నినాదాలన్నీ విధానాలు కావట్లా, అసలు సమస్యలను పట్టించుకోవట్లా అని ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళే ఆలోచనలో పడితే, అంతర్మథనంలో పడితే మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ 3 అంశాల ఆధారంగా చూస్తే ఒకటే అర్థమవుతుంది కదా, నేను చెప్పింది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, లోపల కొండ చాలా ఉంది. మరి ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గే ఎలాంటి పరిణామాలని, భవిష్యత్ ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు అని చూపిస్తుంది మనకి. రాజకీయం అర్థమైన వాళ్ళు, ఏపీలో మారుతున్న పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. నేను మొదట్లో చెప్పా కదా, రోజుకి ఇన్ని కామెంట్లు పెట్టాలి అని లెక్క ఉన్న పిల్లకాయలు మాత్రం పక్కెళ్ళి ఆడుకోండి. ఓకే, దిస్ ఈజ్ కీ టాక్స్.